హాయ్ ఈ ఫోటో జాను రేపు పుడుతుందనగా ఈ రోజుది. ఆ రోజు కొంచెం వాటర్ లీక్ అవుతుందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే మేడం అబ్జర్వేషన్లో పెట్టారు, కొంచెం ఎక్సర్సైజ్ చేయమన్నారు. ఇంకా టైం ఉందని చెప్పారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కే జాను పుట్టింది. ఆ పుట్టిన వెంటనే తీసిన ఫోటోలు అవి. యాక్చువల్గా ఫస్ట్ నార్మల్ డెలివరీకి ట్రై చేశాము కానీ కాలేదు. తర్వాత సి సెక్షన్ చేశారు. జాను స్టోరీ, డెలివరీ స్టోరీ చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. జాను బుట్టి 18 మంత్స్ అవుతుంది కానీ ఒక వీడియో క్లియర్గా చేసి పెడదామంటే అస్సలు టైం సరిపోవట్లేదు నాకు. తొందరలోనే చేసి పెడతాను. ఇది నెక్స్ట్ డే నాకు సి సెక్షన్ కాబట్టి పాలు తొందరగా రాలేవు. ఈ డబ్బా పాలు అలా స్పూన్తో దాపుతుంది మా అమ్మ. మా అమ్మకి నాకు చాలా ఇబ్బంది అయింది హాస్పిటల్లో. 4-5 డేస్ నిద్ర లేదు. పాపకి 2 డేస్ తర్వాత జాండీస్ కనిపించింది. సో ఒక 24 అవర్స్ ఫోటోథెరపీలో పెట్టాలని చెప్పారు. ఓన్లీ డైపరు, కళ్ళక మాస్క్ వేసి నైట్ అంతా అందులో పడుకోబెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది పాపని అలా ఒంటరిగా అందులో పడుకోబెట్టడం. కానీ తప్పలేదు. కళ్ళకున్న మాస్క్ తీసేసుకుంటే ఐసైట్ ప్రాబ్లం అవుతుందని చెప్పాడు డాక్టర్. సో మా ఆయన నైట్ అంతా పాపం ఆమెను చూసుకుంటూ కూర్చున్నాడు. నిద్ర లేదు, ఏం లేదు ఆయనకు కూడా. 24 అవర్స్ తర్వాత కొంచెం తగ్గింది, తీసేశారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.